ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం. డీఆర్జీ నారాయణపూర్, డీఆర్జీ కొండగావ్, బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మధ్యాహ్నం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసు కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందినట్టు సమాచారం. 2 నెలల వ్యవధిలోనే 100కు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోసారి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. డిఆర్జీ నారాయణపూర్, డిఆర్జీ కొండగావ్ మరియు బీఎస్ఎఫ్ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో అబూజ్మడ్ అటవీ ప్రాంతం అంతా కూడా జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ కి వెళ్లిన నేపథ్యంలో నక్సలైట్లు ఎదురుకావడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా ధృవీకరించారు పోలీసులు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైతే చాలా మంది మావోయిస్టులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే పోలీసులు కూడా మరికొద్ది సేపట్లో దీని మీద అప్డేట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికైతే డిఆర్జీ నారాయణపూర్, డిఆర్జీ కొండగావ్ సంబంధించినటువంటి బెటాలియన్ టీంలు, అలాగే బీఎస్ఎఫ్ టీం ఇంకా కూంబింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 2 నెలల పాటుగా అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులకు ఉనికి ఉన్నటువంటి ప్రాంతాలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించేందుకు, అలాగే ఆ ప్రాంతాలను కూడా అన్ని కూడా కూంబింగ్ నిర్వహిస్తే అప్పటికప్పుడు పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో మావోయిస్టులు కూడా పోలీసులు ఎదురైన నేపథ్యంలో కాల్పులు జరపడం, మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో గత వారం రోజులుగా 2-3 సార్లు ఎదురు కాల్పులు పెద్ద ఎత్తున జరగడంతో మావోయిస్టుల మృతులపై కొంత సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది మృతి చెందారు అన్న దానిపై మరికొద్దిసేపట్లో మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవైపు వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిస్తున్న సమయంలో వారం 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇలా ఎన్కౌంటర్ జరగడం మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే భావించాలా? పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోందా? ప్రధానంగా ఒరిస్సా, అలాగే తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ ఈ బోర్డర్లు ఏవైతే ఉందో పిఎల్జీఓ వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆ సంబంధించినటువంటి వాళ్ళకి పట్టున్నట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టుకు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా కలుస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇదే వాళ్ళని పట్టుకునేందుకు మార్గంగా వాళ్ళంతా కూడా బెటాలియన్ టీంలన్నీ కూడా కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన బెటాలియన్ టీమ్స్ కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయడం కావచ్చు, కూంబింగ్ చేయడం కావచ్చు, అలాగే సెర్చ్ ఆపరేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పిఎల్జీఓ ఉత్సవాలు ఏవైతే వారోత్సవాలు అత్యంత పెద్దగా చేయాలని మావోయిస్టులు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఉత్సవాల నేపథ్యంలో కూడా ఒకరికొకరు వాళ్ళకి ఎదురుపడ్డ అవకాశం కూడా లేకపోలేదు. మావోయిస్టులకు గత కొంతకాలంగా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాలనే పెద్ద ఎత్తున జరిపి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని అటు మావోయిస్టులు కోరుకుంటుండగా, మరోవైపు పోలీసులు ఎలాగైనా వారోత్సవాలను అడ్డుకొని వాళ్ళకి అంతమొందించేందుకైతే పెద్ద ఎత్తున ప్రణాళికలతో కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బలగాలు కావచ్చు, బెటాలియన్ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.